అందరికీ నమస్కారం. అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, ఆ విధి విధానం ఏందో మనం ఒకసారి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసుకున్నట్లయితే మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చింతల వెంకటరెడ్డి గారు అల్లువల్ల ఉంటారు. ఆయన కనుక్కున్నట్టు విధి విధానం అది జెనీవాలో పేటెంట్ పొందారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 25 కేజీల పై మట్టి, 25 కేజీల పై మట్టి ఒక ఎకరాకి, 25 కేజీల లోపల మట్టి, 2.5 అడుగుల లోపల ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి మట్టి, వాటితో పాటుగా ఒడ్లు మనం ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వేసాం కదా, ఆ వరి రకం వడ్లే ఒక 2 కేజెస్ 2 కేజెస్, కుంకుడుకాయలు ఒక 2 కిలోలు, అదేవిధంగా గోధుమలు ఒక 2 కిలోలు, ఆమదం 1/2 కిలో, 1/2 లీటర్ ఆమదం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి డైరెక్ట్ డ్రమ్ములో పొలాల్లో స్ప్రే చేయడమే. ఈ విధంగా ఇదే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి మనం. ఓకే, థ్యాంక్ యూ. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మొన్ననే 10 టీవీలో చెప్పడం జరిగింది. 10 టీవీలో అంటే ఆ రోజు స్ప్రేయింగ్ చేయలే మనం, ఎందుకంటే ఆ రోజు రావడం వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చేయడం జరిగింది. 10 టీవీలో త్వరలో వస్తుంది. అది చూస్తుంది. మట్టి మనిషి మట్టి మనం వాడేదే మట్టి, లోపల మట్టి, పై మట్టి, ఆమదం, మొలకల ద్రావణం, ఈ గోధుమలు, కుంకుడుకాయలు ఇవే మనం యూజ్ చేస్తున్నాము. 10 టీవీ మట్టి మనిషిలో రాగానే అది మీకు పంపిస్తాము. దానికన్నా ముందుగా రేపు మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో స్ప్రేయింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి క్లియర్ కట్గా మీరు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. రేపు మన స్ప్రేయింగ్లో మనం చేయడం జరుగుతుంది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ స్ప్రేయింగ్. ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నట్లు పెద్ద ఇదే విద్య మాయల మంత్రాలు మరాఠీలో ఏం లేదు. మట్టి, నీరు, ఆమదం, మొలకల ద్రావణం, కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనం పంట పండించడం జరుగుతుంది. ఇదే మెయిన్. అంటే మట్టే ఎరువుగా, మట్టే పురుగు మందుగా, మట్టే సర్వ రోగ నివారణగా మనం యూజ్ చేయడం జరుగుతుంది వరిలో. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఒడ్లు ఆడించడం జరిగింది, గోధుమలు వేయడం జరిగింది, సోయాబీన్స్ కూడా వేయడం జరిగింది. ఈసారి మనం కుంకుడుకాయలు కూడా వేయడం జరుగుతాం. సివిఆర్ సార్ చెప్పింది కుంకుడుకాయలు కూడా వేయమని. వీటిలో ఇత్తనాలు తీసి నానబెట్టిన తర్వాత ఇత్తనాలు తీసేసి మళ్ళీ దీన్ని కూడా పేస్ట్ చేసి వాటితో పాటుగా 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, అదేవిధంగా ఆమదం ఒక 1/2 లీటరు, వాటితో పాటుగా ఈ కుంకుడుకాయలు కూడా ఒక ఎకరాకి 2 కిలోలు సరిపోతాయి. వీటన్నిటిని నానబెట్టి వాటి ఒడ్లు గోధుమలు మొలకొస్తాయి, వీటికి మొలక రాదు. వాటిలో ఇత్తనాలు తీసేసిన తర్వాత వాటిలన్నిటిని పేస్ట్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపెట్టి 200 లీటర్ డ్రమ్ములో డైరెక్ట్ పొలంలో స్ప్రే చేయడం జరుగుతుంది. ఇక శివరాత్రికి ఫ్రీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత రైపనింగ్, ఆ తర్వాత హార్వెస్టింగ్, మార్చిలో కోతలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, ఆ విధి విధానంలో వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంది అని ఒకసారి చూసుకున్నట్లయితే మనం సివిఆర్ అంటే చింతల వెంకటరెడ్డి గారు అల్వల్లో ఉంటారు. ఆయన కనుక్కున్నటువంటి విధి విధానం అది. పేటెంట్ కూడా జెనీవాలో పొందారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోపల మట్టి ఒక 25 కేజీలు ఒక ఎకరాకి, పై మట్టి ఒక 25 కేజీలు, ఆమదం ఒక ఎకరాకి 1/2 లీటర్ ఆమదం, అదేవిధంగా ఒడ్లు 2 కేజీలు ఒక ఎకరాకి, 2 కేజీల ఒడ్లు, కుంకుడుకాయలు 2 కేజీల కుంకుడుకాయలు, అదేవిధంగా గోధుమలు ఒక 2 కేజీల గోధుమలు. ఇవన్నిటిని 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి, అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి బాగా కర్రతో స్టిక్ చేసి డైరెక్ట్ పొలాల్లో స్ప్రేయింగ్ చేయడం. ఇదే సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. రేపు క్లియర్ కట్గా చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.